ఓ 17 ఏళ్ల కుర్రాడి నిర్లక్ష్యం ఓ తల్లికి కడుపు కోతను మిగిల్చింది. చేతికి అందొచ్చిన కొడుకు కళ్ల ముందే విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లి గుండె ముక్కలైంది. తనకు అండగా ఉంటాడనుకున్న కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. మరి ఆ తల్లి కడుపు కోతకు కారణమేంటి? ఆ తల్లికి ఎలా న్యాయం జరుగుతుంది? అసలు ఏం జరిగింది? ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అది దేశ రాజధాని ఢిల్లీ. ఈ నెల 3వ తారీఖున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలోని ద్వారకా ఏరియాలో ఓ మైనర్ కారును స్పీడ్గా నడుపుతూ ఒక యువకుడి మృతికి కారణమయ్యాడు. ఓవర్ స్పీడ్తో ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న 23 ఏళ్ల సాహిల్ ధనేష్ రా అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో ఒక టాక్సీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. రీల్స్ చేస్తూ కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని మృతుని తల్లి ఇనా మాకిన్ ఆరోపిస్తున్నారు. సంపన్నుల పిల్లల సరదా రీల్స్కు తన ఒక్కగానొక్క కొడుకు బలయ్యాడని కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది ఆ తల్లి. తాజాగా ఈ ఘటనపై నిందితుడి తండ్రి రియాక్ట్ అయ్యాడు. తాను పని మీద గోరఖ్పూర్కు వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగిందని, తెలియని వయసులో తన కొడుకు కారు తాళాలు తీసుకుని ఉంటాడని ఆయన అంటున్నాడు. ఈ ప్రమాదంపై బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాడు. తన కుమారుడు చాలా పెద్ద తప్పు చేశాడని, మృతుడి తల్లిని ఆయన జీవితాంతం క్షమాపణ కోరుతూనే ఉంటానంటూ కూడా సారీ చెప్పుకొచ్చాడు. అయితే ఆ టీనేజర్ తండ్రి సారీని మృతుడి తల్లి తిరస్కరిస్తున్నారు. నీ సారీతో నా కొడుకు తిరిగొస్తాడా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని. నిందితుడి తండ్రి చెప్తున్న సారీ ఎందుకు? నా జీవితాన్ని నాశనం చేసినందుక అని ప్రశ్నిస్తున్నారు సదరు మహిళ. అతడి సారీని తిరస్కరిస్తున్నందుకు తాను కూడా సారీ చెబుతున్నానంటూ ఆవేదన వెళగక్కారామి. ఇదే ప్రమాదం అతడి కొడుక్కి జరిగితే సారీని అంగీకరిస్తాడా? అతడి సారీతో నా ప్రపంచం తిరిగొస్తుందా? నేనేం చేయాలి? నా బతుకుకు అర్థం లేదు. నా జీవితం మళ్ళీ సాధారణం అవుతుందా అని సాహిల్ ఫోటోను పట్టుకొని విలపిస్తోంది ఆ తల్లి.